ఐఎమ్ డాక్టర్ భగీరథ్, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎట్ రెనోవా NIGL హాస్పిటల్. ఈ రోజు మనం ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు పేరుకొని పోవడం. కాలేయంలో కొవ్వు పేరుకొని పోయిన తర్వాత వచ్చే లక్షణాలు చాలా తక్కువ. కానీ వచ్చే లక్షణాలు ఏమిటి అంటే కడుపులో నొప్పి రావడము, లేదు అంటే బాగా అలసిపోయినట్టుగా అనిపించడము, లేదంటే పనిచేసే శక్తి లేకుండా ఉండడం. చాలా వరకు పేషెంట్లలో ఏ రకమైనటువంటి లక్షణాలు కనిపించవు. కానీ చాలా రొటీన్గా చేయించుకునే టెస్టుల్లో లివర్ ఫంక్షన్ టెస్ట్ కానివ్వండి, అల్ట్రాసౌండ్లో కానివ్వండి, ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కనిపించవచ్చు. LFT చేయించుకున్నప్పుడు SGOT, SGPTలో మార్పులు రావడము, లేదు అంటే అల్ట్రాసౌండ్లో లివర్ పెద్దగా అనిపించడము, లేదు అంటే ఒక్కొక్కసారి ఫ్యాటీ లివర్ వల్ల సిర్రోసిస్ డెవలప్ అయినప్పుడు పేషెంట్కి పోర్టల్ హైపర్టెన్షన్ ఫీచర్స్ ఉండడం అనేవి మనం గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్ని సకాలంలో ఎందుకు గుర్తుపట్టాలి? ఫ్యాటీ లివర్ అనేది చాలా వరకు ఎటువంటి లక్షణాలు కనిపించినటువంటి వ్యాధి. కానీ ఈ ఫ్యాటీ లివర్ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 20% నుంచి 30% పేషెంట్స్ లోపల లివర్ మెల్లిమెల్లిగా డ్యామేజ్ అయ్యి వాళ్ళు సిర్రోసిస్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సిర్రోసిస్ అనేది ఒక రకమైనటువంటి లివర్ వ్యాధి. ఈ లివర్ వ్యాధిలో లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి దానివల్ల లివర్ యొక్క శక్తి సామర్థ్యాలు తగ్గిపోయి పేషెంట్కి కడుపులో నీరు రావడం వంటి లక్షణాలు రావచ్చు. సో ఎటువంటి లక్షణాలు లేకుండా కానీ ఫ్యాటీ లివర్ని గుర్తుపట్టడం అనేది చాలా అవసరం. ఈ ఫ్యాటీ లివర్ ఎవరిలో చాలా కామన్గా వస్తుంది. ఫ్యాటీ లివర్ అనేది లావుగా ఉన్న వాళ్ళల్లో, డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో, బాగా వయసు పైబడిన వాళ్ళల్లో, లేదు అంటే హైపర్టెన్షన్ ఉన్నటువంటి పేషెంట్స్ లోపల ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఫ్యాటీ లివర్ని ఎలా తగ్గించాలి, లేదంటే ఎలా ట్రీట్మెంట్ ఏంటి? ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్ బాగా బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గించుకోవడము, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ ప్రాపర్ డయాబెటీస్ మేనేజ్మెంట్ చేసుకోవడము, మూడవది పేషెంట్స్ వ్యాయామం సరిగ్గా రెగ్యులర్గా వ్యాయామం చేయడము, వారంలో కనీసం 150 నిమిషాల విగరస్గా ఎక్సర్సైజ్ చేయడము, అవసరమైతే LFT తేడాగా ఉంటే సకాలంలో మందులు వాడడము, ప్లస్ రెగ్యులర్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కన్సల్టేషన్ చేయించుకోవడము చాలా అవసరం. థ్యాంక్ యూ.